ద కాస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంపెనీ ఈస్ గివెన్ బై అని చెప్పి సి ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చాడమ్మా. 100x - 8x² + x³/3 అని చెప్పి ఇచ్చాడు. వేరే ఎక్స్ డినోట్స్ ది అవుట్పుట్ అన్నాడు. ఫైండ్ ద లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అట్ విచ్ మార్జినల్ కాస్ట్ ఈస్ మినిమం. ఏ అవుట్పుట్ లెవెల్ దగ్గర మార్జినల్ కాస్ట్ మినిమం ఉంటుంది అంటున్నాడు. అవుట్పుట్ లెవెల్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ. ఎందుకంటే అక్కడ ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్ అంటాను నేను. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుందన్నమాట. ఏ ఎక్స్ వాల్యూ దగ్గర మార్జినల్ కాస్ట్ అనేది మినిమం ఉంటుంది అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, మార్జినల్ వాల్యూ మినిమం అయ్యేలాగా. తర్వాత ఇంకేమన్నాడు? యావరేజ్ కాస్ట్ ఈస్ మినిమం అంటున్నాడు. యావరేజ్ కాస్ట్ కూడా మినిమం అయ్యేలాగా ఏ అవుట్పుట్ లెవెల్ దగ్గర ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఈ రెండు కండిషన్లో, రెండు కేసుల్లో కూడా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏమో ఇంకో విషయం, మార్జినల్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాస్ట్ ఇన్ చేంజ్ ఇన్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఎం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఏమవుతుంది? dc/dx అవుతుంది. ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం కాబట్టి చూద్దాం. సొల్యూషన్ లో లెట్ ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ of product to be produced. తర్వాత గివెన్ ఏ ఇచ్చిన వాడు కాస్ట్ ఫంక్షన్ సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ట్ ఫంక్షన్, మీరు కాస్ట్ ఫంక్షన్ రాయకపోయినా పర్లేదు, సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 100x - 8x² + x³/3 + x³/3 అమ్మా. ఏమా ఇప్పుడు ఏమన్నాడు వాడు? మార్జినల్ కాస్ట్ అడిగాడు. కాబట్టి మార్జినల్ కాస్ట్ ఎం ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ dc/dx కదమ్మా. కాబట్టి dc/dx అంటే c' ఆఫ్ ఎక్స్ అని అర్థం. dc/dx అంటే దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి విత్ రెస్పెక్ట్ ఎక్స్. 100 × x డెరివేటివ్ ఎంత? 1 మైనస్ 8 × x² డెరివేటివ్ ఎంత? 2x ప్లస్ x³ డెరివేటివ్ ఎంత? 3x²/3. 3 క్యాన్సిల్ అంటే ఇది సింప్లిఫై చేస్తే 100 - 16x + x². ఏమా ఇది మార్జినల్ కాస్ట్. ఇప్పుడు వాడు ఏమన్నాడు? మార్జినల్ కాస్ట్ అనేది ఏ అవుట్పుట్ లెవెల్ దగ్గర మినిమం అవుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మార్జినల్ కాస్ట్ కాబట్టి క్వశ్చన్ m' ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అన్న. ఎందుకంటే మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? m' ఆఫ్ ఎక్స్ అనేది 0 చేసుకోవాలి. అలాగే m' ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో మనకి అది m' ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ <0 అయితే మాక్సిమం వాల్యూ ఉంటుంది, <0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది. కాబట్టి f' ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేయండి. 100 డెరివేటివ్ ఎంత? 0 కాన్స్టెంట్ కాబట్టి. మైనస్ 16 × x డెరివేటివ్ ఎంత? 1 ప్లస్ x² డెరివేటివ్ ఎంత? 2x. అంటే ఇది ఏమవుతుందంటే 2x - 16 అవుతుందమ్మా. ఇప్పుడు m' ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. m' ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 × 1 - 0 దట్ ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు ఫర్ మాక్సిమం ఆర్ మినిమం మార్జినల్ కాస్ట్ ఏం చెప్తున్నాం మనం? m' ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2x - 16 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2x ఈక్వల్ టు 16, x ఈక్వల్ టు 8. ఏమా ఇప్పుడు ఈ x ఈక్వల్ టు 8 తీసుకెళ్ళి m' ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 8 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు <0 వచ్చింది అనుకోండి మినిమం వాల్యూ ఉంటుంది, <0 వచ్చింది అనుకోండి మాక్సిమం వాల్యూ ఉంటుంది. అంతే. చూద్దాం. ఇప్పుడు నౌ m' ఆఫ్ 8 ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది, <0. Therefore marginal cost is minimum. Marginal cost m of x is minimum ఎప్పుడు? at x ఈక్వల్ టు 8 అంటే అవుట్పుట్ 8 ఉన్నప్పుడు మార్జినల్ కాస్ట్ అనేది మినిమం అవుతుందట. ఏమా నెక్స్ట్ తర్వాత యావరేజ్ కాస్ట్ అమ్మా. యావరేజ్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? సి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ అని చెప్పుకున్నాం, అవునా? కాబట్టి
చూద్దాం. నెక్స్ట్ రెండవది యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ ఏముందమ్మా ఇక్కడ? యావరేజ్ కాస్ట్ ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్. ఏమా దట్ ఈక్వల్స్, ఇప్పుడు చూడండి, సి ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్ లో డివైడ్ చేస్తున్నట్టే కదా. వాటన్నింటిలో కూడా ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ 100 మైనస్ 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 అవుతుంది బై ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని వచ్చిందమ్మా? 100 మైనస్ 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 3 అమ్మా. ఏమా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మార్జినల్, అది వాడు ఏమన్నాడు, యావరేజ్ కాస్ట్ ఈజ్ మినిమం అంటున్నాడు కాబట్టి మనం ఏ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అడిగాడు కాబట్టి ఏ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఎందులో రాయాలి? ఏ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లో రాయాలి. అప్పుడు గ్రేటర్ దాన్ 0 వస్తే మినిమం వాల్యూ ఉంటుంది, లెస్ దాన్ 0 వస్తే మాక్సిమం వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర ఏ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి అమ్మా, ఇక్కడ 100 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ 8 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x బై 3, ఇది మైనస్ 8 అవుతుంది. అంటే 0 మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ 2x బై 3. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే 2x బై 3 మైనస్ 8 అవుతుందమ్మా. ఇప్పుడు ఏ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2/3 పక్కన పెడితే ఎక్స్ కి డెరివేటివ్ 1 మైనస్ 8 కి డెరివేటివ్ 0 అంటే 2/3 అని వచ్చింది. ఏ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమా. ఇప్పుడు ఫర్ మాక్సిమం ఆర్ మినిమం యావరేజ్ కాస్ట్, ఏమవ్వాలి? ఏ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్, అంటే ఇప్పుడు 2x బై 3 మైనస్ 8 ఈక్వల్ టు 0 అవ్వాలి. దీని నుండి 2x బై 3 ఈక్వల్ టు 8, 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు 4 3 సార్ అంటే 12 అమ్మాయి. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఏ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ ఏ డబల్ డాష్ ఆఫ్ 12 ఈక్వల్ టు 2/3. 2/3 అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయిందో ఏ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 12. Therefore, the average cost A of x is minimum at x equal to 12. ఏమా అదే వాడు అడిగాడమ్మా, అంతే తప్ప యావరేజ్ కాస్ట్ వాల్యూ అడగలే వాడు. అయితే అక్కడ ఆన్సర్ లో యావరేజ్ కాస్ట్ వాల్యూ కూడా ఇచ్చాడు కానీ వాడు అడగలేదు. ఇక్కడతో ఆపేస్తే సరిపోతుంది. తర్వాత కంటిన్యూషన్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ విషెస్ టు స్టార్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్స్. It was observed that the company had to spend 2 lakhs for the technical information. The cost of setting up the machine is 88,000 and the cost of producing each unit is 30 rupees. While each floppy could be sold at 45 rupees. Find the total cost function for producing X floppies and the break even point అంటాడు అమ్మ. విషయం ఏంటంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉందట, అది ఏం చేస్తుందంటే ఫ్లాపీ డిస్క్స్ ప్రొడక్షన్ చేస్తుందన్నమాట, ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఏమంటే ఫ్లాపీ డిస్క్ అంటే ఇదివరకు కంప్యూటర్ లో మనం ఫ్లాపీ డిస్క్ ఉపయోగించేవాళ్ళం, ఆ తర్వాత ర్యామ్లు వచ్చాయి కానీ అంతకుముందు ఫ్లాపీ డిస్క్స్. అసలు ఇప్పుడు ఒకప్పుడు చెప్పాలంటే స్టార్టింగ్ లో కంప్యూటర్ అనేది రూమ్ అంత ఉండేదమ్మా. మీకు అది కంప్యూటర్ జనరేషన్ లో మీకు తెలుస్తుంది అనుకోండి. ఆ రూమ్ అంత ఉన్న కంప్యూటర్ ఏంటంటే నెమ్మదిగా ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తూ ఆ సైజ్ తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజు మనం ల్యాప్టాప్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా 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 చిన్న సైజులో కూడా వస్తాయి కదా అలామాట. ఏమండి ఫస్ట్ లో మాత్రం ఫ్లాపీ డిస్క్స్ ఉపయోగించేవారు, దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ డేటా అనేది ఉండేది కాదు. ఇప్పుడు 16 GB అని ఇలాగా ఇంత స్టోరేజ్ మెమరీ పెరుగుతుంది, కానీ అప్పుడు అలా ఉండేది కాదు. ఆ ఫ్లాపీ డిస్క్ లో చాలా తక్కువ మెమరీ MBలో ఉండేది. ఏమండి అది కూడా తక్కువ ఇంకా. ఇప్పుడు ఆ ఫ్లాపీ డిస్క్స్ ప్రొడక్షన్ చేసే కంపెనీ ఒకటి ఉంది, అది ఏం చేస్తుందంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం 2 lakhs ఖర్చు పెడుతుంది. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా, వేరియబుల్ కాస్ట్ అవుతుందా అమ్మాయి?
ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే అది తక్కువ చెప్పారని తక్కువ ఇవ్వడం, ఎక్కువ చెప్పారని ఎక్కువ ఇవ్వడం అదేం ఉండదు కదా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పారంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అమౌంట్ 2 lakhs. అదేమో ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఇంకో విషయం తర్వాత ద కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్ ద మెషిన్ ఈజ్ 88,000. మరి మెషిన్ యొక్క కాస్ట్ కూడా ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా, వేరియబుల్ కాస్ట్ అవుతుందా? ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్. వాడు ఒకవేళ నిజంగా వాడు మెషిన్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికి ఏదో ఆటంకం వచ్చి ఆపేసినా కానీ స్టార్ట్ చేయడం బిజినెస్ ఖచ్చితంగా వాడు అమౌంట్ అయితే పే చేయాల్సిందే 88,000. అంతే తప్ప నేను వ్యాపారం మొదలు పెట్టలేదు నాకు అవదండి అని చెప్పి అంటే కుదరదు కదా. కాబట్టి అది ఫిక్స్డ్ కాస్ట్ లోకి వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఈచ్ యూనిట్ ఈస్ 30 రూపీస్ అంటున్నాడు. ఒక ఫ్లాపీ డిస్క్ మనం ప్రొడ్యూస్ చేయడానికి 30 రూపీస్ అవుతుంది కాస్ట్. మరి అది ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది, యావరేజ్ కాస్ట్ వస్తుంది, అదే వేరియబుల్ కాస్ట్ వస్తుంది చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను కదా మాకు ఎగ్జాంపుల్. వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ లాగా వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఎక్కువ ఫ్లాపీలు తయారు చేసాం అనుకోండి అది ప్రొడ్యూస్ చేయడానికి ఏమవుతుంది, కాస్ట్ తక్కువ పడచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100 ఫ్లాపీలు తయారు చేసాం, మనకి ఎంత పడిందంటే 30 రూపీస్ పడింది. అదే మనం 200 ఫ్లాపీస్ తయారు చేసాం అనుకోండి కాస్ట్ తక్కువ పడచ్చు కదా ప్రొడ్యూస్ చేయడానికి. కాబట్టి అది ఏమవుతుందంటే వేరియబుల్ కాస్ట్ అవుతుంది అన్న. ఇప్పుడు తర్వాత ఏమంటాడు, ఈచ్ ఫ్లాపీ అనేది 45 రూపీస్ అమ్మారట. అయితే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దేనికి? ఫర్ ప్రొడ్యూసింగ్ ఎక్స్ ఫ్లాపీస్ అంటాడు. మనం ఏమందాం అంటే లెట్ ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ ఫ్లాపీస్ టు బి ప్రొడ్యూసర్ అందాం. ఆ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? సి ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే మనకి ఏమొచ్చింది? 2 lakhs ఏమో టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. 88,000 ఏమో మిషనరీ కాస్ట్ కాబట్టి అది కూడా ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. కాబట్టి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 2,88,000 అవుతుంది. మరి వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? ఈచ్ ఫ్లాపీకి 30 రూపీస్ ఖర్చు అవుతుంది ప్రొడ్యూస్ చేయడానికి. మరి అలాంటిది ఎక్స్ ఫ్లాపీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఎంత అవుతుంది వేరియబుల్ కాస్ట్? 30x అవుతుంది. మొత్తానికి టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది మనకి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంత? 2,88,000 ప్లస్ 30x. ఇది మనకు మొత్తానికి కాస్ట్ ఫంక్షన్ వచ్చింది. నెక్స్ట్ వాడు ఏం అడుగుతున్నాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ అడుగుతున్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏం చెప్పాం? ఏ పర్టికులర్ అవుట్పుట్ వాల్యూ దగ్గర మనకి ఫిక్స్డ్ కాస్ట్ ను రెవెన్యూ ఈక్వల్, సారీ కాస్ట్ ఫంక్షన్ రెవెన్యూ ఈక్వల్ అయిపోతుందో, అంటే ప్రాఫిట్ లాస్ రాని సందర్భం ఎప్పుడైతే వస్తుందో ఆ పర్టికులర్ అవుట్పుట్ వాల్యూని మనం ఏమన్నాం అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాం. కాబట్టి మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలి అంటే మనకు రెవెన్యూ కూడా కావాలి. కాబట్టి రెవెన్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రెవెన్యూ ఫంక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి రెవెన్యూ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ఏమి ఇచ్చాడు? ఈచ్ ఫ్లాపీని ఎంతకు సోల్డ్ చేస్తున్నారట, అమ్ముతున్నారట? 45 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి ఎక్స్ ఫ్లాపీస్ ని ఎంతకు అమ్ముతారు? 45x. కాబట్టి దీని నుండి మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సి ఆఫ్ ఎక్స్ చేస్తే మనకు కావాల్సిన బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. ఏమా అది విషయం. సరే చూద్దాం. సొల్యూషన్ లో ఎన్నోది 12th వన్. ఇక్కడ ఏముందామంటే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఏం చెప్దాం అంటే మనం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ అలా రాయినా లేకపోతే డైరెక్ట్ గా రాస్తే మీకు అర్థమవుతాయి? డైరెక్ట్ గా రాస్తా. అంటే 2 lakhs ప్లస్ 88,000 మిషనరీ కాస్ట్ అంటే 2,88,000. ఏమా తర్వాత నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. ఇంకొకటి ఏంటంటే మనం పని చేద్దాం ఇక్కడ. లెట్ ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ ఫ్లాపీస్ టు బి ప్రొడ్యూస్డ్. ఏమండి అలా అనుకుంటే వేరియబుల్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, వేరియబుల్ కాస్ట్ వి ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఈచ్ ఫ్లాపీకి ఎంత ఖర్చు అవుతుంది? 30 రూపీస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఫ్లాపీస్ కాబట్టి 30x అవుతుంది. ఈసారి కాస్ట్ ఫంక్షన్, ద కాస్ట్ ఫంక్షన్ ఫర్ ఎక్స్ ఫ్లాపీస్ ఈజ్ సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్
వేరియబుల్ కాస్ట్. ఏమో రాసిన తర్వాత మొత్తం రాసుకుంది కానీ ఒకసారి. అప్పుడు కాస్ట్ ఫంక్షన్ సి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2,88,000 ప్లస్ 2,88,000 ప్లస్ 30x. ఏమండి తర్వాత ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్లాపీ, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్లాపీ ఈజ్ 40 రూపీస్. ఏమండి ఇప్పుడు దాన్ని బట్టి రెవెన్యూ ఫంక్షన్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 45. సారీ 40. ద రెవెన్యూ ఫంక్షన్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 45x అవుతుంది. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలి కాబట్టి ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్. ఆ ముందు అసలు ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎందుకు ఏర్పడుతుందమ్మా తెలుసా మీకు ఏమన్నా? బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుందా అసలు బిజినెస్ లో? వచ్చేలా బిజినెస్ చేస్తారా అమ్మాయి? అబ్బాయిలు ఎవరు లేరా? లేటమ్మా ఎవరు లేరా? 18 మెంబర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు చెప్పండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎందుకు వస్తుంది, లేకపోతే ఎందుకు రాదు? అలా వచ్చేలా చేస్తారా, రాకుండా చేస్తారా? చెప్పండి అమ్మాయి. చూడమ్మా అమ్మా ఐశ్వర్య చెప్తావు అమ్మాయి. ఇప్పుడు చూడమ్మా ఈ 30x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 45x మైనస్ 30x ఈక్వల్ టు 2,88,000 అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే 15x ఈక్వల్ టు 2,88,000. ఇప్పుడు ఈ 15 ఇందులో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 15 1 సార్ 15, రిమైండర్ ఎంత వస్తుంది 13, 130 అంటే 15 130 ఏంటి 15 అంటే 138 అంటే 15 9 సార్ 135, 135 అంటే రిమైండర్ 3 ఉంటుంది 30 అంటే 15 2 సార్ 30, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 19,200 అవుతుంది. ఏమా ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుందన్నమాట. ఈజ్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏమా నెక్స్ట్ 13th క్వశ్చన్ కంటిన్యూషన్. క్వశ్చన్ నెంబర్ 13 కంటిన్యూషన్ అన్నమాట. చూడమ్మా క్వశ్చన్ చూడండి. A company decided to set up a small production plant for manufacturing electronic clocks. The total cost for initial setup, fixed cost, is 9 lakhs. The additional cost for producing each clock is 300 rupees. Each clock is sold at 750 rupees. During the first month, 1,500 clocks are produced and sold. What profit or loss the company incurs during the first month when all the 1,500 clocks are sold? First question. Determine the break even point. Second question. తర్వాత మళ్ళీ అందులో బి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే the total cost of producing 20 items of a commodity is 2,205, while the total cost of producing 10 items is 135. Assuming that the cost function is a linear function, find the cost function and marginal cost function. ఏమా ఇప్పుడు కమోడిటీ అన్న ఐటమ్ అన్న ఒకటేనా? గూడ్స్ ఏగా అమ్మాయి? Yes sir. ఒకటేనా? Yes sir. మాలాంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి 10 ఐటమ్స్ అన్నాడు, అక్కడేమో 20 ఐటమ్స్ ఆఫ్ కమోడిటీ అంతే. తర్వాత ఇప్పుడు విషయం ఏంటంటే దాని క్వశ్చన్ మీనింగ్ అంటే చూడండి ఒకసారి. A company decided to set up a small production plant for manufacturing electronic clocks. ఒక కంపెనీ ఏంటంటే స్మాల్ ప్రొడక్షన్ ప్లాంట్ పెడదాం అనుకుందట, దేనికంటే ఎలక్ట్రానిక్ క్లాక్స్ తయారు చేయడానికి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ పర్ ఇనిషియల్ సెటప్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 9 lakhs. వాడే ఇచ్చేసాడు.
ఆ మిషనరీకి దానికి చెత్త చెదరం అంతా ఏదైతే ఉందో వాడు ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఫిక్స్డ్ కాస్ట్ అంతా కలిపి 9 lakhs అట. అలాగే ద అడిషనల్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఈచ్ క్లాక్ ఈజ్, ఒక క్లాక్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఎంత పడుతుందట 300 రూపాయలు పడుతుందట. అంటే అది ఏంటది వేరియబుల్ కాస్ట్. అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా ఈ కాస్ట్ తగ్గుద్ది కదా. ఇప్పుడు 100 sir. గడియారాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు 300 రూపీస్ పడిందమ్మా. అదే 200 గడియారాలు ప్రొడ్యూస్ చేస్తారు అనుకోండి 300 పడితే ఇంకా తగ్గుద్ది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ 100 బాటిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక కాస్ట్ పడింది. 200 బాటిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మారదు కదా. అందువల్ల 1 బాటిల్ కాస్ట్ తగ్గిపోద్ది. అవునా? Yes, sir. అది అయితే ఇక్కడ ఏమంటాడంటే అస్యూమింగ్ అయితే 300 రూపీస్ అవుతుంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఇది. అయితే ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, ఈచ్ క్లాక్ ఈజ్ సోల్డ్ అట్ 750 రూపీస్. ప్రతి క్లాక్ కూడా 750 రూపీస్ కి అమ్ముతున్నారు అన్న. డ్యూరింగ్ ద ఫస్ట్ మంత్ ఏంటంటే 1500 క్లాక్స్ ఆర్ ప్రొడ్యూసర్ అండ్ సోల్డ్. 1500 క్లాక్స్ తయారు చేశారట, సో అమ్మేశారు కూడా. వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ద కంపెనీ ఇన్కర్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ మంత్ వెన్ ఆల్ 1500 క్లాక్స్ ఆర్ సోల్డ్. అయితే ఫస్ట్ మంత్ లో ప్రొడ్యూస్ చేసినటువంటి 1500 క్లాక్స్ కూడా అమ్మేస్తే వాడికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడుగుతున్నాడు. ఏమంటే అమ్మడం వల్ల. తర్వాత రెండో క్వశ్చన్ ఏమన్నాడంటే డిటర్మైన్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఏ పాయింట్ దగ్గర వాడికి నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ వస్తుంది అంటున్నాడు. అది తర్వాత టోటల్ కాస్ట్ ప్రొడ్యూసింగ్ 20 ఐటమ్స్, అది తర్వాత చూద్దాం. ముందు ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ముందు నేను ఏమంటానంటే ఎక్స్ క్లాక్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ అంటాను. ఏమండి, let x be the number of clocks to be produced. To be produced అనకూడదు, నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సరే, నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ మామూలుగా ముందు కాస్ట్ ఫంక్షన్ లో రాసిద్దాం. టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ X clocks is ఏమవుతుంది, C of X equal to fixed cost plus variable cost. ఏమా దట్ ఇంప్లైస్ C of X equal to ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు, 9 lakhs ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈచ్ క్లాక్ 300 కాబట్టి X క్లాక్స్ కాబట్టి 300X అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి రెవెన్యూ. ఈచ్ క్లాక్ ఎంత అమ్ముతున్నాడు, 750 రూపీస్ అమ్ముతున్నాడు. కాబట్టి the revenue function for sales of X clocks is for sales of X clocks is R of X equal to 750X అవుతుందమ్మా. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఈసారి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నాడు కాబట్టి ప్రాఫిట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాఫిట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ ది ప్రాఫిట్ ఫంక్షన్ P of X equal to ఏమవుతుందమ్మా, R of X minus C of X. అంటే దట్ ఈక్వల్స్ P of X ఈక్వల్స్ R of X అంటే ఎంత వచ్చింది మనకి, 750X మైనస్ C of X అంటే ఎంత, 9 lakhs ప్లస్ 300X మైనస్ తో మల్టిప్లై చేస్తే 750X మైనస్ 9 lakhs ప్లస్ మైనస్ 300X. ఇది సింప్లిఫై చేస్తే 750 మైనస్ 300 అంటే 450X మైనస్ 9 lakhs అమ్మా.
నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నాడు కదా, ఎన్ని క్లాక్స్ సోల్డ్ చేశారు, అదే అమ్మారు, సేల్ చేశారు? 1500 క్లాక్స్ సేల్ చేశారు ఫస్ట్ మంత్, అవునా? కాబట్టి when 1500 clocks are sold, if 1500 clocks are sold, then ఇప్పుడు చూడండి, P of 1500 ఈక్వల్ టు, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 450 ఇంటూ 1500 మైనస్ 9 lakhs. ఏమా ఈ రెండు మల్టిప్లై చేస్తే 450ని 650ని 675, 6,75,000 మైనస్ 9 lakhs అంటే అప్పుడు ఏమొస్తుంది, మైనస్ 2,25,000 వస్తుంది. రూపీస్. ఏమా ఎప్పుడైతే ఈ మైనస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చినట్టు లాస్ వచ్చినట్టు? లాస్ వచ్చినట్టు. కాబట్టి there is a loss of 2,25,000 for only when only 1500 clocks are sold. నెక్స్ట్ అడిగింది బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగాడు, కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? ఆర్ ఆఫ్ ఎక్స్, రెవెన్యూ ఫంక్షన్ అనేది కాస్ట్ ఫంక్షన్ కి ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో, ఏ అవుట్పుట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతుందో ఆ అవుట్పుట్ ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఏమండి చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ రెండోది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆర్ ఆఫ్ ఎక్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి, సి ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఏమండి ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 750x ఈక్వల్ సి ఆఫ్ ఎక్స్ అంటే 9 lakhs మైనస్ 300x ప్లస్ 300x. ఇప్పుడు 300x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 750x మైనస్ 300x ఈక్వల్ టు 9 lakhs. అంటే 450x ఈక్వల్ టు 9 lakhs అమ్మా. ఏమా ఇప్పుడు 450 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2000, x ఈక్వల్ టు 2000. ఏమండి therefore the break even point is 2000. లేదంటే therefore hence 2000 clocks are sold to achieve the break even point. Sold to achieve the break even point. బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏమా అంటే 2000 క్లాక్స్ కనుక అమ్మితే, వాడు 2000 క్లాక్స్ అమ్మితే వాడికి ప్రాఫిట్ రాదట, లాస్ రాదట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అది ఏమండి తర్వాత రాసుకున్నాము స్పీడ్గా. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడిగాను, అందులోనే బి క్వశ్చన్ ఉందమ్మా, ఆ బి క్వశ్చన్ చూసి తర్వాత దానికి వెళ్దాం. తర్వాత బి క్వశ్చన్ చూడండి ఒకసారి. The total cost of producing 20 items of a commodity is 205 rupees, while the total cost of producing 10 items is 135 rupees. Assuming that the cost function is a linear function, find the cost function and marginal cost of a function. Cost function ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే వాడు ఏం ఇచ్చారంటే మనకి ఇంటూ 20 items ని ప్రొడ్యూస్ చేయడానికి 205 రూపీస్ పడుతుందట, 10 items ప్రొడ్యూస్ చేయడానికి 135 రూపీస్ పడుతుందట. కాస్ట్ ఫంక్షన్ ఎలా తీసుకోమంటాడు, లీనియర్ ఫంక్షన్ కింద తీసుకోమంటాడు. లీనియర్ ఫంక్షన్ అంటే ఎక్స్ వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ ఎంత ఉండాలండి, 1 ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే కాస్ట్ ఫంక్షన్ ని ఈ విధంగా తీసుకుందాం. let the cost function be c of x equal to ax plus b అని తీసుకుందాం. ఇక్కడ x అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్, ab అంటే కాన్స్టెంట్స్.
where x be the number of units and a comma b are constants. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమని ఇచ్చాడు, ఎక్స్ అంటే 20 items కి కాస్ట్ ఫంక్షన్ వచ్చి 205 రూపీస్ అన్నాడు. అలాగే 10 items కి కాస్ట్ ఫంక్షన్ వచ్చి 135 రూపీస్ అన్నాడు. కాబట్టి గివెన్ సి ఆఫ్ 20 items అన్నాడు కదా, ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ కదా, లేదంటే ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్, యూనిట్స్ కన్నా ఐటమ్స్ బెస్ట్. ఐటమ్స్ అనుకుంటే 20 items కి కాస్ట్ ఎంత అన్నాడు, 205 రూపీస్ అన్నాడు. కాబట్టి సి ఆఫ్ 20 ఈక్వల్ 205. ఏమంటే అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ 20 రాసుకోమని. 20 రాస్తే 20a ప్లస్ బి ఈక్వల్ టు 205 రూపీస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. తర్వాత అండ్ ఇంకేం ఇచ్చాడు, 10 items కి 135 ఇచ్చాడు. కాబట్టి సి ఆఫ్ 10 ఈక్వల్ టు 135 రూపీస్. దట్ ఇంప్లైస్ 10a ప్లస్ బి ఈక్వల్ టు 135 రూపీస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనండి. 2 - 3 చేయండి. 2 - 3 ఇంప్లైస్ 20a ప్లస్ బి ఈక్వల్స్ 205. మీకు అర్థమైతే డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు, బీబీ క్యాన్సిల్ అయిపోతే 10a ఈక్వల్ అని చెప్పి. అలాగే 10a ప్లస్ బి ఈక్వల్ టు 135. ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ మైనస్ ఈ రెండు సారీ ఇది పోదాం, బీలు పోతాయండి. 20 - 10 అంటే 10a ఈక్వల్ టు 200 లో 130 చేస్తే 70. a ఈక్వల్ టు 7 వస్తుందమ్మా. ఇది పోదమ్మా. ఇప్పుడు ఏ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో రాయండి. ఫ్రమ్ 3 10 into 7 plus b equal to 135. b equal to 135 minus 70 అంటే 65 వచ్చిందమ్మా. ఏమా ఇప్పుడు కాస్ట్ ఫంక్షన్ ఉంది కాబట్టి therefore the cost function is c of x equal to మనకి ఏమని తీసుకున్నాం, ax plus b అని తీసుకున్నాం. కాబట్టి 7x plus 65. ఏమంటే వాడు అడిగింది మార్జినల్ కాస్ట్ అడిగాడు కాబట్టి మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ m of x ఈక్వల్ టు దీని డెరివేటివ్ చేయాలి కాబట్టి c డాష్ ఆఫ్ x దట్ ఈక్వల్ 7 into x కి 1 అవుతుంది ప్లస్ 65 0 అవుతుంది అంటే 7 అవుతుంది. ఏమో దీంతో ఎగ్జాంపుల్ సమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ సమ్స్. ఎక్సైజ్ చూడండి, ఎక్సైజ్ 80A లో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడండి, ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్ ఎట్ ది పాయింట్ x ఈక్వల్ టు 0 అన్నాడు. గ్రేడియంట్ అంటే ఏంటి, స్లోప్. అవునా, ఏమో ఈ రోజు ఎవరు మాట్లాడలేదేంటి. అమ్మా గ్రేడియంట్ అంటే ఏంటమ్మా, స్లోప్ సార్. స్కోప్ కాదు, స్లోప్. కాబట్టి ఇక్కడ చూడండి వాడు ఏమని ఇచ్చాడు, y ఈక్వల్ టు 2x³ మైనస్ 3x² మైనస్ 12x ప్లస్ 8 అని ఇచ్చాడు. ఇక్కడ x ఈక్వల్ టు 0 దగ్గర అంటున్నాడు. ఏమండి స్లోప్ కావాలంటే మనం ఏం చేయాలి, dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. dy/dx ఫైండ్ అవుట్ చేసి అప్పుడు వచ్చిన వాల్యూలో x ప్లస్ లో 0 రాసుకోవాలి. మనం అంత చేయకర్ లేకుండా ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ కోషంట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది, x 0 అయినప్పుడు చూసుకోండి. అర్థమవుతుందా అమ్మా, చెప్పింది అర్థమైందా? Yes, sir. కర్వ్ ఇలా ఇచ్చి y ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చి ఎక్సెల్ లో x ఈక్వల్ టు 0 అని అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ x యొక్క కోషంట్ అవుతుంది అంతే. చూడండి ఇప్పుడు స్లోప్ కావాలంటే dy/dx ఫైండ్ అవుట్ చేయండి. dy/dx ఫైండ్ అవుట్ చేస్తే 2 into 3 6x², 3 into 2 మైనస్ 6x మైనస్ 12 అంతేగా. 8కి 0 కదా, xకి 1 అంటే ఇది ఏమైంది, 6x² మైనస్ 6x మైనస్ 12 అయింది. అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుంది సార్. అది 3x² అవుతుంది కదండి, 3 into 2 6 రాస్తాను అనమాట. అలాగే ఇది 2x అవుతుంది కాబట్టి 2 into 3 6x అని రాస్తాను.
ముందు వస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్కి 1 కాబట్టి -12 × 1 అంటే -12. 8 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఇప్పుడు dy/dx వచ్చింది నాకు. ఇప్పుడు నాకు గ్రేడియంట్ కావాలి. గ్రేడియంట్ at x = 0 ఈజ్ ఏమవుతుంది? dy/dx at x = 0. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ x ప్లస్ లో 0 రాయమని. 6x² - 6x - 12 at x = 0. x ప్లస్ లో 0 రాస్తే 6 × 0² - 6 × 0 - 12. అంటే ఇప్పుడు 0 - 0 - 12 అంటే -12 అవుతుందమ్మా. ఇంత చెయ్యక్కర్ లేకుండా సింపుల్ గా మీరు at x = 0 అన్నాడంటే x కోషంట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్ y = 2x³ - 5x² - 3x అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? at x = 0 -3 -3 అవుతుంది. అంతే, అర్థం అవుతుంది. గ్రేడియంట్ at x = 0 ఈజ్ మీరు -3 అని చెప్పి రాసుకోండి, నేను ప్రాసెస్ చేస్తాను చేయడం. అది మీరు మాత్రం -3 అని గుర్తుపెట్టుకోండి. అలా dy/dx at x = 0 that equals dy/dx అంటే ఇదేమో 6x² - 10x - 3 at x = 0. 0 - 0 - 3 అంటే -3. ఇప్పుడు x ప్లస్ 0 రాస్తే 0 0 -3 అంటే -3. ఏమా అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ థర్డ్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మీరు మామూలుగా చేసేస్తారమ్మా. మీరు ఇంటర్మీడియట్ లో చాలా సార్లు చేశారు. ఇంటిగ్రేషన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ కాలిక్యులస్ కదా. సరే, ఇప్పుడు చూడండి. డెరివేటివ్ ఆఫ్ y = √x+1 అన్నాడు. మరి ఇప్పుడు మనకి √x+1 ఫార్ములా లేదు, కానీ √x ఫార్ములా ఉంది కదండి అన్నపూర్ణ గారు. ఉంది సార్. y = √x అయినప్పుడు dy/dx ఎంత అవుతామా? y √x అయితే dy/dx ఎంత అవుతామా? డెరివేటివ్ ఆఫ్ √x అంటే 1/2 √x అండి. కాబట్టి 1/2 √x+1. కానీ మరి x ప్లేస్ లో నాకు ఇక్కడ ఏం కనబడుతుంది? x+1 కనబడుతుంది కాబట్టి *(d/dx of x). అర్థమైందండి? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1/2 √x+1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x+1 అంటే x కి 1 1 కి 0 కాబట్టి మనకి ఏమని వస్తుందంటే 1/2 √x+1. ఏమో మిగిలిన స్టెప్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. చూడగానే డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేస్తే చాలా సంతోషం. అర్థమవుతుంది? బోలంత టైం సేవ్ అవుద్దాం. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఇది సి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. f of x = e⁴ax² + bx + c అని ఇచ్చాడు. దాని ఫైండ్ f' అంటున్నాడు. ఇది కూడా మనం డైరెక్ట్ గా చూడగానే చెప్పేసి సమ్స్ ఇవన్నీ. e⁴ax² + bx + c అన్నాడు. చూడగానే చెప్పేసి ఆన్సర్ ఏమవుద్ది? 2ax + b × e⁴ax² + bx + c అయిపోయింది. f' ఇదంతా x అనుకుంటే e⁴x డెరివేటివ్ ఎంత? e⁴x అంటే e⁴ax² + bx + c. కానీ x ప్లేస్ లో ఏముంది? నాకు ఇక్కడ ax² + bx + c ఉంది కాబట్టి *(d/dx of ax² + bx + c). ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే e⁴ax² + bx + c ఇంటూ ఇది ఏమవుతుందంటే 2ax + b. ఏమా అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా? 2ax + b × e⁴ax² + bx + c అంటే ఆప్షన్ బి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా. ఫిఫ్త్ వన్ ఏమన్నాడమ్మా? f of x = x² + 1/x² - 1 అంటున్నాడు. f of x = x² + 1/x² - 1 అన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా వాడు? f' అడిగాడు. f' అడిగితే ఇది u/v ఫామ్ లో ఉంది. అంటే డెరివేటివ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? డినామినేటర్ లో v² వస్తుందని vu' - uv' అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ముందు డినామినేటర్ లో ఉన్న దానికి స్క్వేర్ చేసేయాలి. x² - 1 తర్వాత మళ్ళీ x² - 1 తో మొదలు పెట్టాలి. *(d/dx of x² + 1 - x² + 1 ఇంటూ *(d/dx of x² - 1). మీకు అర్థం అవడం కోసం రాశాను. మీకు అర్థమైతే డైరెక్ట్ గా డెరివేటివ్ 2x అని ఇక్కడ 2x అని రాసేసుకోండి. చాలా సంతోషం. తగ్గించండి, స్టెప్ తగ్గించండి. ఈ సింప్లిఫై చేస్తే x² - 1 ఇంటూ x² డెరివేటివ్ ఎంత? 2x + 1 కి ఎంత? 0 మైనస్ x² + 1 ఇంటూ x² డెరివేటివ్ 2x - 1 కి 0 /(x² - 1 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా.
ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2x కాబట్టి 2x తో మల్టిప్లై చేస్తే 2x క్యూబ్ మైనస్ 2x, అలాగే ఈ మైనస్ 2x తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఇప్పుడు 2x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4x బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఏమా అది అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ తర్వాత 6th వన్ అమ్మా. 6th వన్ ఏమన్నాడు చూడమ్మా, y ఈక్వల్ టు 6th వన్ y ఈక్వల్ టు x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటున్నాడు. ఏమా వాడు dy బై dx అడిగాడమ్మా. ఇంకొకటి మీకు చిన్న కండిషన్ నేను చెప్పానా, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ చెప్పానమ్మా, మీకు చెప్పలేదు కదా మ్యాటర్. నో సార్ చెప్పలేదు. అది చెప్తాను ముందు. ఇది ఒక 10 sums అయిన తర్వాత డెరివేటివ్ వచ్చినప్పుడు చెప్తాను. సరే, ఇప్పుడు ఇది 2 రకాలుగా చేయొచ్చు. మనం ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదంటే అదే ఎలాగ ఫార్ములా అప్లై చేయాలి చూద్దాం. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయండి. ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 1 ఎంత మైనస్ 3x మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ఎంత ప్లస్ 2. ఇప్పుడు ఈసారి ఎక్స్ తో మల్టిప్లై చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x. ఏమండి ఇప్పుడు డెరివేటివ్ కట్టండి. dy బై dx ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కి ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది. నెత్తి మీద ఉన్న వాల్యూ ముందుకు వచ్చేస్తుంది, నెత్తి మీద ఒకటి అవుతుంది. ఇదేమవుతుంది 2 ముందుకు వచ్చేస్తే 2 ఇంటూ 3 అంటే 6x అవుతుంది ప్లస్ 2 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమైంది? ఏ. దీన్ని మనం ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఆర్ మనకు ఫార్ములా ఉంటుంది ఏంటంటే dy బై dx ఆఫ్ uvw. ఈ uvw ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అన్నమాట, ఎక్స్ లోని ఫంక్షన్స్ అవి. అలా అనుకున్నప్పుడు u ఇక్కడ ఎలా ఉంటుందంటే రెండింటిని కాన్స్టెంట్ గా ఉంచి ఒకదాన్ని డెరివేటివ్ చేస్తాం. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ uv కాన్స్టెంట్ గా ఉంచాం అనుకోండి w డాష్, లేదంటే vw కాన్స్టెంట్ గా ఉంచి u డాష్, అలా చేద్దాం. లేదు vw ఇంటూ u డాష్ ప్లస్ ఈసారి v డాష్ చేద్దాం. uw ఇంటూ v డాష్ ప్లస్ తర్వాత w డాష్ చేద్దాం. uv ఇంటూ w డాష్ అంటే ఇది ఇంటూ uv ఇంటూ w డెరివేటివ్ ప్లస్ vw ఇంటూ u డెరివేటివ్ ప్లస్ uv ఇంటూ w డెరివేటివ్ అమ్మాయి, తర్వాత vw ఇంటూ u డెరివేటివ్ అమ్మాయి, తర్వాత uw ఇంటూ v డెరివేటివ్ అమ్మాయి. ఒకదాన్ని కాన్స్టెంట్ గా ఉంచి మిగిలిన వాటికి ఏ డెరివేటివ్ చేయడం అన్నమాట. అలా కూడా దీన్ని చేయొచ్చు. అలా చేస్తే ఏమవుతుందంటే dy బై dx ఈక్వల్ టు చూడండి, వాడు y ఇచ్చింది ఏమి ఇచ్చాడు, x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని ఇచ్చాడు. దీన్ని అప్లై చేస్తే ముందు దీన్ని డెరివేటివ్ చేసాం అనుకోండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 ప్లస్ ఈసారి ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని డెరివేటివ్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ దీని డెరివేటివ్ ఎంత 1 ప్లస్ ఈసారి ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీన్ని డెరివేటివ్ చేద్దాం. అయ్యో ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీన్ని డెరివేటివ్ చేద్దాం. అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 డెరివేటివ్ ఎంత 1. ఇలా చెప్తే మీకు అర్థం పూర్తిగా రాస్తేనే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్ ప్లస్ తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ తర్వాత ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ dy బై dx ఆఫ్ ఎక్స్ మైనస్ 2. ఇదేమో కరెక్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఈ ఎక్స్ డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ 2 డెరివేటివ్ 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2 ఎంత మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది ప్లస్ ఇదేమవుతుంది 1తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అవుతుంది. ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 3x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x మైనస్ x అంటే 6x ప్లస్ 2. అదేగా వచ్చింది. మీకు ఏది బాగుందంటే చేసుకోండి. ఏమండి తర్వాత 7th వన్ అమ్మాయి. 7th వన్ ఎవడంటున్నాడు వాడు, ద గ్రేడియంట్ ఆఫ్ ది కర్వ్ అని చెప్పి ఒక కర్వ్ ఇచ్చాడు. ఎట్ ది పాయింట్ 3,2 ఈజ్ మైనస్ 2/3 అని చెప్పించాడు. ద వాల్యూ ఆఫ్ p అండ్ qr అని చెప్పించాడు అమ్మాయి. ఏమా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ కర్వ్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి విత్ రెస్పెక్ట్ ఎక్స్ అందులోంచి dy బై dx ఫైండ్ అవుట్ చేయాలి. dy బై dx ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ కర్వ్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పాయింట్ దగ్గర 3,2 దగ్గర. ఆ స్లోప్ దేనికి ఈక్వేట్ చేయాలి, మైనస్ 2/3కి ఈక్వేట్ చేయాలి.
ఆ తర్వాత p, q వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటే ఇది రెండు రకాలుగా చేయొచ్చు, చెప్తాను చూడండి. 7th one. Given curve is ఏమిచ్చాడు వాడు y minus xy plus 2px plus 3qy equal to 0. y minus xy plus 2px plus 3qy equal to 0. ఏమండి ఇప్పుడు దీని డెరివేటివ్ కట్టండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుద్ది? dy బై dx మైనస్ x ఇంటూ ఇక్కడ uv అప్లై చేయాలి. x ఇంటూ y డెరివేటివ్ ఎంత? dy బై dx మైనస్ y ఇంటూ x డెరివేటివ్ ఎంత? 1 ప్లస్ 2p ఇంటూ x డెరివేటివ్ ఎంత? 1 ప్లస్ 3q ఇంటూ y డెరివేటివ్ ఎంత? dy బై dx ఈక్వల్ టు 0. ఇప్పుడు వీటన్నిటిలో కూడా dy బై dx కామన్ తీసాం అనుకోండి, ఈ 3 టర్మ్స్ లో dy బై dx ఇంటూ ఇక్కడ ఫస్ట్ 1 వస్తుంది, మైనస్ లేదా ప్లస్ 3q వస్తుంది, తర్వాత మైనస్ x వస్తుంది, తర్వాత ఇక్కడ మైనస్ y ప్లస్ 2p ఉంటుంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, అంటే y మైనస్ 2p అవుతుంది. దీని నుండి dy బై dx ఫైండ్ అవుట్ చేయండి. dy బై dx ఈక్వల్ టు y మైనస్ 2p బై 1 ప్లస్ 3q మైనస్ x. ఏమా ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ స్లోప్ ఎట్ 3, 2 ఈజ్ మైనస్ 2/3 అని ఇచ్చాడు. ఎప్పుడైతే స్లోప్ అన్నాడో dy బై dx దట్ ఈజ్ dy బై dx ఎట్ 3, 2 ఈక్వల్స్ మైనస్ 2/3. కాబట్టి dy బై dx అంటే ఎంత వచ్చింది? y మైనస్ 2p బై 1 ప్లస్ 3q మైనస్ x ఈక్వల్ టు మైనస్ 2/3. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. ఈ 3, 2 x ప్లేస్ లో ఏం రాస్తారు? 3 రాస్తారు, y ప్లేస్ లో ఏమో 2 రాస్తారు. రాస్తే 2 మైనస్ 2p బై 1 ప్లస్ 3q మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 2/3. ఏమా ఇప్పుడు ఇక్కడ 2 కామన్ తీస్తే 2 ఇంటూ 1 మైనస్ p బై ఇది ఏమవుతుంది? 3q మైనస్ 2 అవుతుంది, ఈక్వల్ టు మైనస్ 2/3 అవుతుంది. ఈ సారీ ఈ 3 పోతుంది, 2 పోతుంది. ఇప్పుడు 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు అనుకోండి, 3 ఇంటూ 1 మైనస్ p అంటే 3 మైనస్ 3p. అలాగే ఇక్కడ మైనస్ 1 ఉంటుంది కాబట్టి మైనస్ 1 ఇంటూ 3q అంటే మైనస్ 3q, మైనస్ 2 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 2. కాబట్టి ఈ 3p లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ఈ ప్లస్ 2 రైట్ సైడ్ తీసుకురండి. ఈ మైనస్ 3p ఎలా వస్తే ప్లస్ 3p అవుతుంది, మైనస్ 3q అవుతుంది. ఈ ప్లస్ 2 ఎలా వస్తే మైనస్ 2 అవుతుంది, అంటే 3 మైనస్ 2 అవుతుంది. అంటే 3 ఇంటూ p మైనస్ q ఈక్వల్ టు 1 అని వచ్చిందమ్మా. ఏమా ఆ తర్వాత వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఆప్షన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పాయింట్ అయితే సాటిస్ఫై అవుతుందో అదే p, q అవుతుంది. అర్థమవుతుందా? ఇలా చేయడం ఒక పద్ధతి. లేదు మనం అక్కడ వాడు ఇంకో పాయింట్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ అనేది ఆ పాయింట్ దగ్గర స్లోప్ అని ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్ ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా లేదా? మాట్లాడమ్మా. ఎస్ సార్. అదేమో ఈ రోజు ఏది ఇంత డల్గా ఉన్నారంటే, అమ్మాయిలు కూడా మాట్లాడలేదు, ఇదివరకు మాట్లాడేవారు అమ్మాయిలు. ఎస్ సార్. డల్గా ఉన్నారే. ఇప్పుడు ఈసారి వాడు ఇచ్చిన పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 0 అయిపోతుంది. మరి ఇక్కడ 1 రావాలి కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసినా 0 అయిపోద్ది, pq ప్లేస్ లో 2 మైనస్ 2 అంటే 0 కదా, కాబట్టి ఈ ఆప్షన్ అది కూడా కాదు. థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా 0 అయిపోతుంది, అది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. ఎలాగో చూద్దాం చూడండి. 1/2, 1/6 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 1/2 మైనస్ 1/6 దట్ ఈక్వల్స్ చూడండి 3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 6 అవుతుంది. ఏమండి ఇది ఏమవుతుంది? 2 3s are 6 మైనస్ 1 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి. ఈ 3 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 మైనస్ 1 అంటే 2, 2/2 అంటే 1 సరిపోయిందిగా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? డి అవుతుంది. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదా ఇంకోలా ఎలా చేయొచ్చు? ఇప్పుడు పర్టికులర్ గా 3, 2 అనే పాయింట్ దగ్గర ఆ కర్వ్ స్లోప్ మైనస్ 2/3 అన్నాడా? ఎస్ సార్. మరి ఎప్పుడైతే స్లోప్ మైనస్ 2/3 అన్నాడో ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ ఖచ్చితంగా కర్వ్ మీద ఉంటుందండి. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్.
కాబట్టి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే గివెన్ కర్వ్ ఈస్ ఏమి ఇచ్చాడు? y మైనస్ xy ప్లస్ 2px ప్లస్ 3qy ఈక్వల్ టు 0. ఏమండి? ఇప్పుడు 3, 2 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ 3, 2 ఇన్ అబోవ్ కర్వ్, అదే అబోవ్ ఈక్వేషన్ వి గెట్. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ లో 3, y ప్లస్ లో 2 రాయండి. రాస్తే 2 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2p ఇంటూ 3 ప్లస్ 3q ఇంటూ 2 ఈక్వల్ టు 0. అవునా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 మైనస్ 6 అంటే మైనస్ 4 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదేమవుతుంది? 6p అవుతుంది. ఇదేమవుతుంది? 6q అవుతుంది. ఈక్వల్ టు 0 అవుతుంది. -4 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. 6 కూడా ఇందులో 6 కామన్ తీసేయండి. p ప్లస్ q ఈక్వల్ టు 4 అవుతుంది. 2 3s are 2 2s are అంటే ఇప్పుడు 3 ఇంటూ p ప్లస్ q ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 1/2 ప్లస్ 1/2 అంటే 1, 3 ఇంటూ 1 అంటే 2 ఈక్వల్ అవుతుంది కాబట్టి అది కాదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 2 ప్లస్ 2 అంటే 4, 4 ఇంటూ 3 అంటే 12 కాదు. థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, -1/2 అంటే -1, 3 ఇంటూ -1 అంటే 2కి ఈక్వల్ అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 1/2, 1/6 అని, 3 ఇంటూ 1/2 ప్లస్ 1/6 దట్ ఈక్వల్స్ 3 ఇంటూ ఎల్సిఎం 6 అవుతుంది. ఇదేమో 3 ప్లస్ 1 అవుతుంది. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 4/2 అంటే 2 అవుతుంది. ఏమండి? మీకు ఏది బాగుందంటే అది చేసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? మాట్లాడండి అమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత ఇది లేదు, ఇలా కాకుండా ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేసి కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇలా పాయింట్లు సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయితే పీక్యూ సాటిస్ఫై అవుతున్నాయో ఆ పాయింట్ మనం పీక్యూ వాల్యూస్ అంటాం. లేదు అనుకుంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కూడా మనకు పీక్యూ వస్తుంది. అర్థమవుతుందా? అది విషయం. తర్వాత 8th క్వశ్చన్ అన్న. 8th క్వశ్చన్ ఏమన్నా చూడమ్మా. ద కర్వ్ y స్క్వేర్ ఈక్వల్ టు ux³ ప్లస్ v పాసెస్ త్రూ ది పాయింట్ p2, 3 dy by dx at 4 dy by dx equal to 4 at p అంటున్నాడు. స్లోప్ 4 అని ఇచ్చాడు అన్నమాట. ద వాల్యూ ఆఫ్ u అండ్ v ఆర్. మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి చేద్దామని, అదైతే ఒకటే ఆన్సర్ వస్తే కరెక్ట్. అది లేదు మోర్ దెన్ 1 ఆన్సర్స్ వస్తే కనుక మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, స్లోప్ ఈక్వేట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అమ్మా అర్థమవుతుందా? చూడండి, గివెన్ కర్వ్ ఈస్ ఏమి ఇచ్చాడు? y స్క్వేర్ ఈక్వల్ టు ux³ ప్లస్ v. ఇది u అమ్మా. ఏమా ఇప్పుడు దీన్ని మనం పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, p పాయింట్. అబోవ్ కర్వ్ అని రాశాను, అది వి గెట్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? x ప్లస్ లో 2, y ప్లస్ లో 3 రాస్తే 9 ఈక్వల్ టు, లేదంటే 3² ఈక్వల్ టు u ఇంటూ 2³ ప్లస్ v. అంటే ఇది ఏమవుతుంది? 8u ప్లస్ v ఈక్వల్ టు 27 అవుతుందమ్మా. సారీ 9 అవుతుందమ్మా. 9 అవుతుంది. 3² అంటే 9 కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? uv వాల్యూస్ కావాలి కాబట్టి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ కరెక్ట్ అవుతుందో నాకు చెప్పండి. చేయండి. అమ్మా 8th క్వశ్చన్ చూడండి అమ్మా. 8th క్వశ్చన్ ఇప్పుడు మనకి ఏమని వచ్చిందమ్మా? 8u ప్లస్ v ఈక్వల్ టు 9 వచ్చింది కదమ్మా. 8u ప్లస్ v ఈక్వల్ టు 9 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ ఆప్షన్ వచ్చిందమ్మా ఆన్సర్? అమ్మా ఆప్షన్ బి చూడండి ఒకసారి. u ఈక్వల్ టు 2, v ఈక్వల్ టు -7 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 8 ఇంటూ 2 ప్లస్ -7 ఈక్వల్ టు
16 - 7 అంటే 9 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. 8th క్వశ్చన్ కి ఆప్షన్ బి. ఏమా ఈసారి 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ వాడు ఇచ్చిన కర్వ్ ఏంటమ్మా? గివెన్ కర్వ్ ఈస్ ఏమిచ్చాడు వాడు? y ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూవై ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు పాయింట్ ఏమి ఇచ్చాడు? 1,1 ఇచ్చాడు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వై 1 ప్లస్ పి ఇంటూ 1 ప్లస్ క్యూ ఇంటూ 1 ఈక్వల్ టు 0 అంటే పి ప్లస్ క్యూ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అవుతుందా? నో సార్. నో సార్. -1 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 అనేది నాట్ ఈక్వల్ టు -1 కాబట్టి ఇది కాదు. తర్వాత సెకండ్ ఆప్షన్ అవుతుందా? 2 - 1 అంటే నాట్ ఈక్వల్ టు -1 ఇది కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్ 1 2 అని తీసుకుంటే 1 + 2 నాట్ ఈక్వల్ టు -1 ఇది కాదు. 0 - 1 అని తీసుకుంటే అప్పుడు 0 - 1 ఈక్వల్ టు -1 ఆప్షన్ డి అవుతుందమ్మా. ఏమా ఒకవేళ ఎప్పుడైనా ఆప్షన్స్ 2 ఆప్షన్స్ కనుక సాటిస్ఫై అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి వాడు ఇచ్చిన పాయింట్ దగ్గర ఆ స్లోప్ ని స్లోప్ ఫైండ్ అవుట్ చేసి వాడు స్లోప్ ఇచ్చిన వాల్యూకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది పీక్యూలో. అలాగే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే కర్వ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు పెర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఎప్పుడైనా ఆప్షన్ మోర్ దెన్ 1 కనుక సాటిస్ఫై అయిపోతే. అర్థమవుతుందా? అది విషయం. చెప్పింది అర్థమైందమ్మా మీకు? తర్వాత 10th క్వశ్చన్ అమ్మా. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 1 1 ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1 1 సబ్స్టిట్యూట్ చేసినా ఈ సాటిస్ఫై అయిపోతుంది అనుకోండి. అలాగే 0 - 1 కూడా సాటిస్ఫై అయిపోతుంది అనుకోండి. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ ఆప్షనా ఈ ఆప్షనా అని. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -2 1 ఉంది అనుకోండి ఫస్ట్ ఆప్షన్. అప్పుడు ఏమవుతుంది? సాటిస్ఫై అయిపోద్ది. ఎస్ సార్, సాటిస్ఫై అవుతుంది. మరి అప్పుడు మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, -2, 1 లేకపోతే 0, -1 అని. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఒక ఈక్వేషన్ వచ్చింది. అలా కాకుండా దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసుకుని dy/dx ఫైండ్ అవుట్ చేసి వాడు ఇచ్చిన పాయింట్ దగ్గర dy/dx ఫైండ్ అవుట్ చేసి అంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేసి 1/2 కి ఈక్వేట్ చేసి సింప్లిఫై చేస్తే మరొక ఈక్వేషన్ వస్తుందా? ఎస్ సార్. అప్పుడు ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది అన్నమాట. లేదా ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే p, q సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు కరెక్ట్ వాల్యూ తెలుస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఒక ఆప్షన్ తో వెరిఫై చేస్తే కరెక్ట్ అయిపోయింది కాబట్టి కరెక్ట్ అయిపోయింది. ఒకవేళ మోర్ దెన్ 1 ఆప్షన్ కరెక్ట్ అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేసి వాడు ఇచ్చిన వాల్యూకి ఈక్వేట్ చేసుకుని సింప్లిఫై చేసుకుని p, q లో మరొక ఈక్వేషన్ తీసుకొచ్చి ఇది సాల్వ్ చేయాలి. ఏమో 10th క్వశ్చన్ చూడండి. గివెన్ xy ఈక్వల్ టు 1 అని ఇచ్చాడమ్మా. వాడు ఏమన్నాడమ్మా? y² + dy/dx ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. చూడండి ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 1/y అవుతుంది. ఏమండి? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x చేస్తాను. చేస్తే x కి డెరివేటివ్ ఎంత? 1. మరి ఇది 1/x ఫామ్ లో ఉంది. 1/x కి డెరివేటివ్ ఎంత? -1/x². అంటే -1/y². సారీ, -1/y². కానీ మరి x ప్లేస్ లో y ఉంది కాబట్టి మళ్ళీ y కి డెరివేటివ్ చేస్తే dy/dx. అవునా? కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఈ y² ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి, y² = -dy/dx. ఇప్పుడు -dy/dx లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే dy/dx + y² = 0. అర్థమైందమ్మా? ఏమా? ఎస్ సార్. అది తర్వాత అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికంటే y ఈక్వల్ అని తీసుకుంటాను నేను. లెట్ y √(x + √x) అట. ఏమా? ఇప్పుడు ఇది 2 రకాలుగా చేయొచ్చు. రెండు చెప్తాను. డైరెక్ట్ గా చేసుకోవచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తే dy/dx ఈక్వల్ టు ఇదంతా లోపల ఉన్నదంతా రూట్ ఎక్స్ అనుకోండి, ఇదంతా ఎక్స్ అనుకోండి. అంటే రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్, అంటే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. కానీ మరి నాకు ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఏముంది, ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఉంది, మళ్ళీ దాని డెరివేటివ్ చేయాలి ఇంటూ dy/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. ఏమండి ఇప్పుడు ఇది 1/2 రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 ప్లస్ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్. అంటే ఆప్షన్ ఏమవుతుందా, సి అవుతుంది. ఇది డైరెక్ట్ గా చేసే ప్రాసెస్. లేదు మాకు ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అనుకుంటే నేను ఏం చెప్తానంటే లెట్ y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ అంటాను. అలాగే అండ్ t ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ అంటాను. అప్పుడు ఏమవుతుంది, దెన్ y ఈక్వల్ టు రూట్ టీ అవుతుందమ్మా. ఇప్పుడు కూడా టీ ఉంది కాబట్టి ఇక్కడ టీ ఉంది అనుకోకూడదు, మీరు ఎక్స్ ఉంది అనుకోవాలి. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్, రూట్ టీ ఉంది కాబట్టి 1/2 రూట్ టీ. dy/dx ఈక్వల్ టు రూట్ టీ ఉంది కాబట్టి 1/2 రూట్ టీ. కానీ నాకు టీలో లేదు, ఫార్ములా ఎక్స్ లో ఉంది, కానీ ఎక్స్ ప్లస్ లో టీ ఉంది కాబట్టి మళ్ళీ టీకి డెరివేటివ్ చేయాలి dt/dx. అంటే ఇప్పుడు ఇది 1/2 రూట్ టీ అంటే ఏమనుకున్నాను నేను, ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ dt/dx అంటే d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. అంటే ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఇంటూ దీని డెరివేటివ్ ఎక్స్ 1 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. ఏమండి ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు ఏది బాగుందో డైరెక్ట్ గా చెప్పేచ్చా, ఇబ్బంది ఏం లేదు కదా. మాట్లాడాలి. తర్వాత 12th వన్ అమ్మా. 12th వన్ ఏమంటాడమ్మా, గివెన్ e పవర్ మైనస్ xy మైనస్ 4xy ఈక్వల్ టు 0 అని చెప్పించాడు. dy/dx కెన్ బి ప్రూవ్డ్ టు బి అంటాడు. చూడండి వాడు ఇచ్చింది ఏంటంటే e పవర్ మైనస్ xy మైనస్ 4xy ఈక్వల్ టు 0 అన్నాడు. అయితే dy/dx ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి ఇప్పుడు e పవర్ మైనస్ xy ఈక్వల్ టు 4xy అని రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ ఈసారి నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x ఆన్ బోత్ సైడ్ చేస్తానమ్మా. వి గెట్ అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత ఈ పవర్ ఎక్సే, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత ఈ పవర్ ఎక్సే, అవునా. ఎస్ సార్. అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ మైనస్ xy, కానీ మొత్తానికి ఎక్స్ ప్లస్ ఉంది, నాకు ఇక్కడ మైనస్ xy ఉంది కాబట్టి ఇంటూ dy/dx మైనస్ xy. నెక్స్ట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ చూడండి 4x ఇంటూ వైకి డెరివేటివ్ ఎంత dy/dx ప్లస్ 4y ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈ పవర్ మైనస్ xy ఉంది కదా, ఈ పవర్ మైనస్ xy అంటే మనం ఏ రాసుకోవచ్చు 4xy రాసుకోవచ్చే, అది రాద్దాం. 4xy ఇంటూ దీని డెరివేటివ్ ఏమవుతుందో చూద్దాం. మైనస్ x ఇంటూ వైకి డెరివేటివ్ dy/dx మైనస్ y ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 దట్ ఈక్వల్ టు 4x ఇంటూ dy/dx ప్లస్ 4y. ఏమండి ఇప్పుడు ఈ 4xy తో మల్టిప్లై చేద్దాం. 4xy తో మల్టిప్లై చేద్దాం అంటే ఇది ఏమవుతుంది, మైనస్ 4x² dy/dx మైనస్ 4xy² ఈక్వల్ టు 4x ఇంటూ dy/dx ప్లస్ 4y. ఇప్పుడు ఈ మైనస్ 4x² dy/dx ఏమో రైట్ సైడ్, ఈ 4y ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అలా తీసుకొస్తే 4x ఇంటూ dy/dx ప్లస్ 4x² ఇంటూ dy/dx ఈక్వల్ టు మైనస్ 4xy² మైనస్ 4y అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, నేను 4x dy/dx కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది xy ఇంటూ dy/dx ఉంటుంది. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మనం, మైనస్ 4y కామన్ తీయచ్చు. ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏముంటుంది xy ఉంటుంది. అమ్మ dy/dx తీసిన తర్వాత మళ్ళీ dy/dx ఎందుకు వస్తుందమ్మా, 1 ప్లస్ xy వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకేముంటుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది y కామన్ తీసిస్తాను xy వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏమండి అలాగే ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు x ఇంటూ dy/dx ఈక్వల్ టు మైనస్ y అని చెప్పొచ్చిందమ్మా. దీని నుండి dy/dx ఈక్వల్ టు మైనస్ y/x అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏదమ్మా
ఏ. మా అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూడమ్మా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. డివై బై డిఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. మనం ఈ వై స్క్వేర్ బై బి స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకో, రైట్ సైడ్ తీసుకొచ్చి డెరివేటివ్ చేసినా పర్లేదు, లేదా డైరెక్ట్ గా డెరివేటివ్ చేసుకుని అప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళినా పర్లేదు. డైరెక్ట్ గానే చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 బై ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్, అదేం మారదు, అలాగే ఉంచండి. 1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x మైనస్ 1 బై బి స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2y. మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో y ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే 2x బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2y బై బి స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. ఏమండి? నెక్స్ట్ అమ్మా సారీ, ఇక్కడ ఇది కూడా ఏ స్క్వేర్ అమ్మా ఇది. అయ్యో ఇలా అయితే మరి తప్పు చేశాను నేను. ఇంత చేయక్కలేదు ఆవిడ. ఒక్క నిమిషం, ఇది తప్పు. క్లారిటీగా చూడలేదు. 13th క్వశ్చన్ చూడండి. వాడు ఇచ్చింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడమ్మా. దీని నుండి ఏ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీని నుండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. అలా ఇప్పుడు ఏ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఏమండి? దీని నుండి వై వాల్యూ ఎంత ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రావాలి. ఏమండి? ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? రూట్ ఎక్స్. అది ప్లస్ ఏ తీసుకోండి, ఎందుకంటే ఆప్షన్ లో లేదు కదా. జనరల్ గా అయితే మైనస్ కూడా తీసుకోవాలి, కానీ ఆప్షన్ లో లేదు కదా. ఇంకో విషయం మీరు అడగచ్చు, సార్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత డెరివేటివ్ చేసేచ్చు కదా, మళ్ళీ ఏ స్క్వేర్ ఎందుకు తీసుకొచ్చారని. అంటే ఆడు ఇచ్చిన ఆన్సర్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కనబడుతుంది. ఆ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తీసుకొద్దాం అన్న ప్రయత్నంలో నేను ఏ స్క్వేర్ ఇలాగా వై స్క్వేర్ ఇలాగా తీసుకొచ్చాను. అప్పుడు కూడా మీరు డెరివేటివ్ చేస్తే ఏ స్క్వేర్ పోద్ది. మరి ఏ స్క్వేర్ పోకుండా ఉండాలి కాబట్టి నేను వై వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. అర్థమైందమ్మా? అమ్మాయి Yes, sir. అంటే నన్ ఆఫ్ దీస్ ఉంది కదా, మొత్తానికి ఏదో విధంగా ఏ స్క్వేర్ పోగొట్టేద్దాం, మొత్తం ఏదో ఆన్సర్ తీసుకొద్దాం అంటే వస్తుంది, ఆన్సర్ వస్తుంది, కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు. ఏమండి? అది విషయం. అవును, ఇంకోటి ఆప్షన్ కూడా ఉంటున్నట్టుంది కదా. బి అవుతుంది సార్. ఏ అవ్వట్లేదా? ఇలా చేస్తుంటే బి వస్తుంది సార్. అలా చేస్తే ఏ వస్తుంది? ఏమంటే ఎలా చేస్తే బి రావడానికి పొరపాటు వచ్చిందమ్మా. ఇది అలాగే చేయడమే బెస్ట్. నేను అది చేసింది కరెక్టే, మళ్ళీ నేను తప్పు అన్నాను నేను. సరే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రావాల్సిందేనమ్మా, తప్పదు. ప్లస్ ఆర్ మైనస్ రావాల్సిందే, ఇలా అవ్వదు. ప్లస్ ఆర్ మైనస్ 1 బై 2 రూట్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏమండి? ఇప్పుడు ఇది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x, ఏ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 0 బై 2 ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 0 ఉంది కాబట్టి చేస్తాను, లేకపోతే చేయకూడదు. అలా ప్లస్ ఆర్ మైనస్ 1 బై ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రావాలి. ఇలా చేస్తే చూడండి, ఇంత చేయకర్ లేకుండా ఇది లేదమ్మా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కదా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు కదా గివెన్. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అమ్మ. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x మైనస్ వై స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2y ఇంటూ మళ్ళీ వైకి ఎంత డెరివేటివ్ డివై బై డిఎక్స్. ఏ స్క్వేర్ డెరివేటివ్ ఎంత 0 అంటే 2x ఈక్వల్ టు 2y ఇంటూ డివై బై డిఎక్స్. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై వై ఈక్వల్ టు డివై బై డిఎక్స్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ.
ఎందుకు ఇది అవ్వలేదు అర్థమైందా మీకు? ప్లస్ ఆర్ మైనస్ రావాలి కాబట్టి అక్కడ ప్లస్ ఆర్ మైనస్ లేదు కాబట్టి. అర్థమైందా మరి? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఇంత హడావుడి చేయకండి, మామూలుగా ఇదే చేసేసుకోండి. సరే తర్వాత నెక్స్ట్ సార్ 4 కి క్లాస్ ఉంది సార్ ఎకనామిక్స్. ఆమె 4 కి ఎకనామిక్స్ క్లాస్ ఉంది సార్. సరే అయితే ఇక్కడ ఆపిస్తాను, ఇక్కడ దాకా రాసుకోండి అయితే. స్పీడ్గా రండి.